అందరికీ నమస్కారం. లాస్ట్ సెషన్‌లో మనం డిఫరెన్స్ బిట్వీన్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ గురించి చెప్పుకున్నాం. నథింగ్ బట్ స్పెరికల్ మిర్రర్స్ మీకు తెలిసిందే. ఓకేనా? స్పెరికల్ మిర్రర్స్ అంటే ఏంటి? ఏవైతే కర్వ్డ్‌గా ఉంటాయో ఆ మిర్రర్స్‌నే మనం స్పెరికల్ మిర్రర్స్ అంటాం. అందులో భాగంగా ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన రే సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. రే డయాగ్రామ్స్ అంటాం మనం. 10th క్లాస్‌లో ఇది ఇంపార్టెంట్ రే డయాగ్రామ్స్. ఓకేనా? ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వస్తుంది అంటే రే డయాగ్రామ్స్ ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తుంది. ఆ 4 మార్క్స్ కూడాను మీకు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే కన్వర్జింగ్ మిర్రర్ నుంచి అడుగుతాడు. పేరు మార్చాను, కన్వర్జింగ్ మిర్రర్. కన్వర్జింగ్ మిర్రర్ అంటే ఏంటి? కాన్కేవ్ మిర్రరే కాదా? కన్వర్జింగ్ మిర్రర్ ఆల్సో కాల్డ్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం మనం. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ మీకు కొన్ని పార్ట్స్ గురించి అయితే చెప్పాలి రే డయాగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు. ఓకే, దాని గురించి మాట్లాడేటప్పుడు కనిపిస్తున్నాను లేదా? కనిపించట్లే. ఓకే, అయితే ఇప్పుడు నేను కాన్కేవ్ మిర్రర్ని డ్రా చేస్తున్నాను. కాన్కేవ్ మిర్రర్ని డ్రా చేయడం నాకు రాదు. ఏం చేయాలి ఇప్పుడు? నేర్చుకోవాలా? నేర్చుకోవాలి, నువ్వు కూడా నేర్చుకోవాలి కదా. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఇది కాన్కేవ్ అవ్వాలంటే ఇన్నర్ సైడ్ రిఫ్లెక్షన్ జరగాలంటే అవుటర్ సైడ్ వెంటనే నేను ఇయ్యాల్సింది ఎవరిని? సిల్వర్ కోటింగ్. ఎందుకంటే మిర్రర్ అన్నాం కాబట్టి సిల్వర్ కోటింగ్ ఖచ్చితంగా ఉంటుంది, చెప్పాను లాస్ట్ వీడియోస్లో. ఓకే, ఇది కాన్కేవ్ మిర్రర్ అయింది నాకు తెలిసి. ఇప్పుడు అయితే కాన్కేవ్ మిర్రర్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నాను నేను. బాగా అబ్జర్వ్ చేస్తే నేను డాటెడ్ లైన్స్ని దీనికి రిప్రజెంట్ చేస్తే నాకు ఎవరు ఫామ్ అయ్యారో ఒక్కసారి చెప్తారా? మీకు మ్యాథ్స్లో సర్కిల్ ఫామ్ అయినట్టు కనిపించింది నాకు కాస్త దూరం నుంచి. అది సర్కిల్లా లేదు కాబట్టి సర్కిల్ అనుకోండి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ మిర్రర్కి మిడిల్లో ఒక పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ని మనం పోల్ అంటాం. ఓకేనా? పోల్ అంటే ఏంటో చూద్దాం. పోల్ని పి అనే లెటర్తో ఐడెంటిఫికేషన్ చేస్తాం. పోల్ అంటే పి. ఓకేనా? పి అనే లెటర్తో ఐడెంటిఫికేషన్ చేస్తాం. ద మిడ్ పాయింట్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్. ఓకేనా? ద మిడ్ పాయింట్ వచ్చేది ఇప్పుడు డెఫినేషన్స్. ద మిడ్ పాయింట్ ఆఫ్ ది spherical mirror is called pole అని చదువుతాం. ఓకేనా? నెక్స్ట్ పోల్ తర్వాత ఈ మిడిల్లో ఒక పాయింట్ని పెట్టాను. మీకు తెలుసు సర్కిల్కి మిడ్ పాయింట్ మనం ఏమంటాం? సర్కిల్కి మిడ్ పాయింట్ని సెంటర్ అంటాం కదా. ది సెంటర్ అంటాం. ఓకేనా? సెంటర్ ఆఫ్ కర్వేచర్. కర్వ్లో ఉన్నాయి కదా, కర్వ్డ్ మిర్రర్సే కదా. నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏం చెప్పొచ్చు చెప్పండి? The center between the center point of the center point వేరు, మిడ్ పాయింట్ వేరు, మిర్రర్ వేరు, నెక్స్ట్ సెంటర్ పాయింట్ వేరు. ఓకేనా? ద సెంటర్ పాయింట్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే సెంటర్ పాయింట్, సెంటర్లో ఉండే పాయింట్ అంటే మొత్తం మిర్రర్ మొత్తానికి సెంటర్లో ఉండే పాయింట్. ఎడ్జ్లో ఉండేదానికి ఉండే పాయింట్ మనం ఏమంటాం? మిడ్ పాయింట్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్కి ఉండే పాయింటే మనం ఏమంటామంటే పోల్ అంటాం. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. దీనిని సి అనే లెటర్తో కానీ ఇంకొక లెటర్ ఉంది, అది ఇక్కడ రాస్తాను, తర్వాత చెప్తాను. 2F అని ఎందుకంటారు.
ఓకేనా 2F అనే లెటర్తో కానీ ఐడెంటిఫికేషన్ చేస్తాను. తర్వాత ఒక లైన్ని జాయిన్ చేస్తున్నాను. ఎవరెవరికి జాయిన్ చేశారో చెప్పండి. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి. దీన్నే మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా ప్రిన్సిపల్ యాక్సిస్. నెక్స్ట్ పాయింట్ ఎవరు? ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ద లైన్ జాయినింగ్ టు ఎవరిలో చివరికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు పోల్. ఓకేనా ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఎవరైనా చెప్పాను? ద లైన్ జాయినింగ్ బిట్వీన్ ఎవరెవరు మధ్యలో జాయిన్ చేస్తుంది? ఎవరెవరు జాయిన్ చేస్తుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్. దిస్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏం లేదురా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని పోల్ ని జాయిన్ చేసే ఒక లైన్ అంతే. ఇమేజినరీ లైన్. ఇది ఇలా ఉండదు. ఇది కూడా మన నార్మల్ లాగే ఇమేజినరీ లైన్. ఓకేనా ఇమేజినరీ లైన్ అసలు కనిపించదు. ఇమేజినరీ లైన్. ఓకే తర్వాత ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఇంకొకరు ఉంటారండి. దాన్నే మనం ఏమంటామంటే ఫోకస్. ఏమంటాం? ఫోకస్. ఫోకస్ అంటే ఇక్కడ రాస్తాను. ఓకేనా ఫోకస్. ఫోకస్ అంటే ఎలా రాయొచ్చు? ద మిడ్ పాయింట్ ఆఫ్ ది ఎవరెవరికి మిడ్ పాయింట్ ఆఫ్ ది పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని రాయొచ్చా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ కాల్డ్ ఫోకస్. ద మిడ్ పాయింట్. ఇది ఒక మిడ్ పాయింట్. ఎవరికి? పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మిడ్ పాయింట్ మనం ఏమంటామంటే ఫోకస్ అంటాం. ఫోకస్ని ఎఫ్ అనే లెటర్తో ఐడెంటిఫికేషన్ చేస్తాం. క్యాపిటల్ ఎఫ్. ఓకేనా క్యాపిటల్ ఎఫ్ అనే లెటర్తో ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఇది మనకి మిడ్ పాయింట్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి మధ్యలో ఉన్న పాయింట్ని మనం ఏమంటామన్నా ఫోకస్ పాయింట్ అంటాం. ఓకేనా అయితే ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తే ఇంకా మనకి ఇంకే పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ నుంచి ఓకేనా ఏదైనా ఒక లైన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి జాయిన్ చేస్తే మిర్రర్కి దాన్నే మనం నార్మల్ అంటాం. నార్మల్. ద లైన్ పాసింగ్ టు నార్మల్. ద లైన్ పాసింగ్ ఇంటూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు ఎవరి మీదకి? స్పెరికల్ మిర్రర్ మీదకి వెళ్తే దాన్నే మనం ఏమంటాం? సింపుల్గా నార్మల్ అంటాం. ఒక లైన్ పాస్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అవుతుంది చెప్పండి? ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఒక లైన్ ఇలాగ జాయిన్ అయింది అనుకుందాం ఒక మిర్రర్కి. దాన్నే నార్మల్ అంటాం. యాక్చువల్లీ ఇది ఇలా ఉంటుంది. మీకు అది ఇలా ఉంటుంది. లైట్ ఇలా కొట్టే ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి మళ్ళీ నీకే వచ్చేస్తుంది కదా వితౌట్ ఎనీ డీవియేట్. యాక్చువల్లీ నార్మల్ నుంచి వెళ్ళే లైట్ వితౌట్ ఎనీ డీవియేట్. అసలు డీవియేటే అవ్వదు. డీవియేట్ అంటే తేడా, యాంగిల్ అనేది చేంజ్ అవ్వదు. ఎలా ఇచ్చావో అలాగే వచ్చేసింది. దాన్నే మనం ఏమంటామంటే నార్మల్ అంటాం. ఓకేనా తర్వాత రేడియస్ ఆఫ్ కర్వేచర్ గురించి చెప్పుకుందాం. ఓకేనా రేడియస్ ఆఫ్ కర్వేచర్ డ్రాప్ చేస్తున్నాను. ఇంకా పార్ట్స్ గురించి చెప్పుకున్నట్లయితే రేడియస్ మీకు తెలుసు కదా. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే దీన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ అంటే ఏంటి? కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ గురించి చెప్పుకున్నట్లయితే ద లైన్ దీన్ని ఆర్ అనే లెటర్తో ఐడెంటిఫికేషన్ చేస్తామన్నా. ఆర్. ఓకేనా రేడియస్ ఆఫ్ కర్వేచర్ ద లైన్ joining into
సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు సిసి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు అవుటర్ బౌండరీ ఆఫ్ స్పెరికల్ మిర్రర్, outer boundary of spherical mirror. మనకి మ్యాథ్స్లో తెలుసు కదా స్పెరికల్ మిర్రర్. మనకి మ్యాథ్స్లో ఇది ఎందుకు రాస్తున్నాం చూద్దాం. దీని అర్థం ఏంటో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక సర్కిల్ తీసుకొని సెంటర్ పాయింట్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి అవుటర్ బౌండరీకి ఒక లైన్ డ్రా చేసాం అనుకో, దీన్ని ఏమంటాం మనం? రేడియస్ అంటాం. అంతేనా? ఎలాగ చూసినా దాన్ని రేడియస్ అంటాం కదా. మరి ఇప్పుడు అనొచ్చలేదా రేడియస్ ఆఫ్ కర్వేచర్? అనొచ్చలేదా? ఖచ్చితంగా అనొచ్చు. ఎందుకు ఏం చెప్పాను? ద లైన్ జాయిన్ చేస్తానమాట. ఎక్కడి నుంచి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా ఇది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఒక లైన్ నువ్వు ఎక్కడైనా ఇలా కొట్టావు, దీన్ని ఏమంటాం? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనొచ్చు. ఎందుకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనొచ్చు? ఈ బౌండరీ మీదకి ఒక లైన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి డ్రా చేసామంటే దాన్నే మనం సింపుల్గా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్రెషన్ చిన్న యూజ్ చేస్తున్నాను. మ్యాథ్స్ మనకి ఎక్కడ కూడా తగ్గేదిలే అంటారు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ నుంచి తర్వాత మనకి ఇంపార్టెంట్ ఎవరంటే ఫోకల్ లెంత్. ఫోకస్ వేరు, ఫోకల్ లెంత్ వేరు. ఇదేమో చూద్దాం. ఫోకల్ లెంత్ని మనం స్మాల్ ఎఫ్తో ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఫోకల్ లెంత్ని ఏ లెటర్తో ఐడెంటిఫికేషన్ చేస్తాంరా? స్మాల్ ఎఫ్. ఫోకస్ని క్యాపిటల్ ఎఫ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడే ఉంది చూడండి. ఫోకస్ క్యాపిటల్ ఎఫ్. ఫోకల్ లెంత్ అంటే చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ఫోకస్. దీన్నే మనం ఏమంటామంటే ఫోకల్ లెంత్. ఫోకస్ అంటే చూడండి, ద మిడ్ పాయింట్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి పోల్ కి మధ్యలో ఉన్న ఫోకస్. ఫోకల్ లెంత్ అంటే ఏంటి? లెంత్ అన్నాం కాబట్టి లెంత్ మీన్స్ ఏంటి వస్తుంది? ఖచ్చితంగా డిస్టెన్స్ వస్తుంది కదా మీకు. డిస్టెన్స్ వస్తుంది. ఎవరి డిస్టెన్స్? ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ టు పోల్. ద డిస్టెన్స్ బిట్వీన్ focus to pole is called focal length. Focal length की formula ఉందిరా. F is equals to ఏంటి focal length? Radius. Double of radius radius by 2. ఓకేనా? R by 2 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హాఫ్ ఆఫ్ ది రేడియస్. ఓకేనా? అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని రేడియస్ అనుకుంటే రేడియస్లో సగం ఉంటుంది కదా మన ఫోకల్ లెంత్. అంతేనా? అందుకోసం ఈ ఫార్ములా వచ్చింది. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రేడియస్లో సగం ఉంటుంది ఫోకల్ లెంత్. ఇప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫార్ములా చెప్పండి నాకు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈ 2 ఇటు వెళ్ళింది అనుకో, అప్పుడు ఏమవుతుంది చెప్పండి నాకు? 2 × F = R అవుతుందేమో. R నథింగ్ బట్ ఇక్కడ ఎవరైనా వచ్చి ఇక్కడ R నథింగ్ బట్ ఇక్కడ R నథింగ్ బట్ ఎవరైనా వచ్చరా చెప్పండి నాకు. R నథింగ్ బట్ C అనొచ్చలేదా? R నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనొచ్చలేదా? అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీన్స్ ఏంటి? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కుడితే మనం రేడియస్ అనొచ్చు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనొచ్చు కదా ఆ పాయింట్. అందుకోసం R/C. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫార్ములా ఏంటి? డబుల్ ఆఫ్ ఫోకస్. ఎందుకు బాగా అబ్జర్వ్ చేయండి. ఫోకస్ ఎంత ఉంటుంది? రేడియస్లో సగం ఉంటుంది అని చెప్పాను. అంటే ఇదంతా కలిపి రేడియస్ అనుకో, ఇందులో సగం ఉన్నాడు కదా, కరెక్ట్గా మిడ్ పాయింట్ కదా ఫోకల్ లెంత్. ఇది పై 2 చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది 6 సెంటీమీటర్స్ అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది ఎంత అవుతుంది? ఇది ఒక 6 సెంటీమీటర్స్ అవుతుంది కదా. అంటే మొత్తం ఎంత అవుతుంది? ఆ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 12 సెంటీమీటర్స్ అవుతుంది. అందుకోసమే మనకి ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ టు పోల్ ఎంతైతే ఉంటుందో ఫోకస్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అంతే ఉంటుంది. ఓకేనా? దాన్నే మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఫోకస్ అని చెప్పుకున్నాం. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ ఫార్ములా ఎక్స్ప్రెషన్ అర్థమైందా? F = R/2. F అనేది ఫోకల్ లెంత్ అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్కి హాఫ్ ఉంటుంది. అర్థమైందా? అప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుంది? డబుల్ ఆఫ్ ఫోకస్. ఓకేనా? అందుకోసమే సెంటర్ ఆఫ్ కర్వేచర్ని మీ టెక్స్ట్ బుక్లో 2F అని ఇస్తారు. 2F నథింగ్ బట్ ఈ పాయింట్ అంటే 2 × F అంటే ఫోకస్ని డబుల్ చేయడం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది F అనుకో, ఇది కూడా F అవుతుంది కదా. F + F అంటే ఈ పాయింట్ ఎంత అవుతుంది చెప్పినట్టు 2F అవుతుంది. అందుకోసం టెక్స్ట్ బుక్లో 2F అని ఇస్తాడు.
కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. ఇది మనకి ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ ఫార్ములా ఏంటి? రేడియస్ ఆఫ్ కర్వేచర్ బై 2, ఓకేనా. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్న సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్న ఒకటేనా. అందుకోసం సెంటర్ ఆఫ్ కర్వేచర్ ప్లేస్ లో మనం ఎంత రాస్తాం అంటే 2f అని రాస్తాం, ఓకేనా. ఇది మనకి పార్ట్స్, ఒక స్పెరికల్ మిర్రర్ లో ఉన్న పార్ట్స్ చూసాం మనం, ఓకేనా. అయితే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం ఏం చూస్తామంటే రే డయాగ్రామ్స్ బేసిక్స్ చూస్తాం. రే డయాగ్రామ్ బేసిక్స్ తర్వాత మనం చక్కగా రే డయాగ్రామ్స్ లోపలికి వెళ్తాం, ఓకేనా. అప్పుడు ఖచ్చితంగా 4 మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఈజీగా కవర్ అయిపోతుంది. ఇంకా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే దయచేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి వీడియోస్, వాళ్ళు కూడా చూస్తారు కదా. థ్యాంక్ యూ.